నిన్నొక న్యూస్ చూసా. ప్రేమించిన అమ్మాయి మోసం చేసి వదిలేసిందని పురుగుల ముందు తాగి ఆత్మహత్య చేసుకున్న యువకుడు చావలేదులేండి, బతికాడు. నిజంగా ఈ జనరేషన్ లో కూడా ప్రేమించిన అమ్మాయి కోసం, ప్రేమ కోసం ఆత్మహత్య చేసుకునే అంత గొప్ప ప్రేమికుడు ఉన్నందుకు అబ్బాయి నిజంగా అభినందించాలి. దాంతో పాటు ఒక అమ్మాయి కోసం చావాలి అనుకున్న బాధ్యత లేని యువకులు ఈ భూమి మీద ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. మీరు నిజంగా చచ్చిపోవటమే బెటరు. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, నవ్వుతూ నరకం చూస్తూ మీకు ప్రాణం పోసింది మీ అమ్మ, నవ్వుతూ కష్టం చేస్తూ మీకు నొప్పి తెలియకుండా పెంచింది మీ నాన్న. మీరు చస్తే వీళ్ళ కోసం చావాలి గాని ఒక అమ్మాయి కోసం చావడం ఏంట్రా ఎర్రి. మిమ్మల్ని వద్దు అనుకున్న అమ్మాయి కోసం చావాలి అని ఆలోచించిన మీరు, మీకోసం వాళ్ళ ప్రాణాన్ని, ప్రేమని, కష్టాన్ని పనంగా పెట్టిన మీ అమ్మా నాన్నకి అండగా ఉండాల్సిన టైంలో వాళ్ళని వదిలేసి మీరు చస్తే, వాళ్ళని బ్రతికినంత కాలం మానసికంగా చంపిన వాళ్ళు అవుతారని మీరు ఎందుకు ఆలోచించరు? ఈ సొసైటీలో ఒక అమ్మాయి ప్రేమించి మోసం చేసిన వాళ్ళ మగవాళ్ళ జీవితాల్లోకి వాళ్ళు ప్రేమించిన అమ్మాయిల కంటే చాలా మంచి వాళ్ళు పెళ్ళాలుగా వచ్చున్నారు వాళ్ళకి. కానీ ఇదే సొసైటీలో కొడుకు ఆత్మహత్య చేసుకొని చనిపోతే ఆ ప్లేస్ ని రీప్లేస్ చేసిన వాళ్ళు ఎవ్వరూ లేరు. నేను ప్రేమించడం తప్పన్ను, కానీ మీ ప్రేమను పొందే అర్హత లేని వాళ్ళ కోసం మీరు చావడం తప్పంట. సో అర్థం చేసుకోండి, ఇలా అమ్మాయి కోసం చచ్చిపోవడం ఏంటి చిరాగ్గా.